హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా కోకాపేట నుంచి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎటు చూసినా భారీ క్రెయిన్స్, 50 అంతస్తుల టవర్స్, లగ్జరీ అపార్ట్మెంట్ బిల్ బోర్డ్స్, ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్, అల్ట్రా లగ్జరీ లివింగ్, ఇన్వెస్ట్ టుడే ప్రాస్పర్ టుమారో అనే అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తాయి. ఇవన్నీ చూస్తే హైదరాబాద్ ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న నగరాల్లో ఒకటిగా కనిపిస్తుంది. కానీ ఒక ప్రశ్న, ఈ టవర్స్ అన్నీ నిజంగా డిమాండ్ వల్ల నిర్మిస్తున్నారా, లేక డిమాండ్ వస్తుందని నమ్మి నిర్మిస్తున్నారా? ఇదే 2026లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి అడగాల్సిన అత్యంత ముఖ్యమైన ప్రశ్న. రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రస్తుతం 2 హైదరాబాద్లు కనిపిస్తున్నాయి. ఒకటి బిల్ బోర్డ్స్లో కనిపించే హైదరాబాద్, మరొకటి గ్రౌండ్ రియాలిటీతో కనిపించే హైదరాబాద్. ఏఐ వస్తోంది, హైదరాబాద్ నెక్స్ట్ గ్లోబల్ టెక్ క్యాపిటల్ అవుతోంది, లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, ఎన్ఆర్ఐలు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు, అసలైన లగ్జరీ హౌసింగ్ డిమాండ్ ఇంకా మొదలే కాలేదు అనే నెరేటివ్స్ అన్ని వైపుల నుంచి వినిపిస్తున్నాయి. కానీ గ్రౌండ్ మీద కనిపిస్తున్న కథ మాత్రం కొంచెం భిన్నంగా ఉంది. ఒక ఐటీ ఎంప్లాయీని అడగండి, 2022లో అతని మైండ్ సెట్ ఎలా ఉండేది? శాలరీ పెరుగుతుంది, కంపెనీ హైరింగ్ చేస్తోంది, మార్కెట్ బూమింగ్లో ఉంది, లోన్ తీసుకుంటే ప్రాబ్లం లేదు అనుకునేవాడు. కానీ 2026లో ప్రపంచవ్యాప్తంగా లే ఆఫ్స్ జరుగుతున్నాయి, హైరింగ్ స్లో అయిపోయింది, కాస్ట్ కటింగ్ పెరుగుతోంది, ఏఐ కంపెనీలు బిలియన్స్లో ఖర్చు చేస్తున్నాయి. కానీ ఆ బిజినెస్ మోడల్స్ నిజంగా సస్టైనబులేనా అనే ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఇలాంటి సమయంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 20 లేదా 30 సంవత్సరాల లోన్ తీసుకొని ప్రతి నెల లక్షల రూపాయల ఈఎంఐ కట్టడానికి ముందుకొస్తాడా, లేదా కొంచెం వెయిట్ చేద్దాంలే అనుకుంటాడా? నిజం చెప్పాలంటే ఈరోజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది ఇంట్రెస్ట్ రేట్లు, కన్స్ట్రక్షన్ కాస్ట్లు కాదు, భయం. అవును, జాబ్ సెక్యూరిటీ గురించి ఫియర్ ఉంది, అదే డిమాండ్ను నెమ్మదిగా ప్రభావితం చేస్తోంది. ఇప్పుడు క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు హైదరాబాద్లో అత్యంత ప్రీమియం లొకేషన్ ఏదైనా ఉందంటే అందరూ కోకాపేట్ లేదా నియోపోలిస్ అనే చెప్తూ ఉంటారు. అక్కడ ల్యాండ్ రేట్లు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, అపార్ట్మెంట్ ప్రైజులు చూస్తే మరింత భయం వేస్తుంది. కొన్ని ప్రాజెక్ట్స్లో 8 కోట్లు, 10 కోట్లు, 12 కోట్ల రూపాయలు అనే నంబర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఒకసారి గ్రౌండ్లోకి వెళ్ళి చూడండి, లగ్జరీ టవర్స్ కనిపిస్తాయి, కానీ వాటి మధ్యలో విపరీతమైన కన్స్ట్రక్షన్ డస్ట్ కూడా కనిపిస్తుంది. మ్యాసివ్ బిల్డింగ్స్ కనిపిస్తాయి, కానీ డ్యామేజ్డ్ రోడ్స్ కూడా కనిపిస్తాయి. వరల్డ్ క్లాస్ స్కైలైన్ కనిపిస్తుంది, వరల్డ్ క్లాస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రం కనిపించదు. ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది, ఒక వ్యక్తి 10 కోట్ల రూపాయలు పెట్టి అపార్ట్మెంట్ కొనాలంటే అతను కేవలం బిల్డింగ్ని మాత్రమే కొనుగోలు చేస్తాడా, లేక మొత్తం ఎకోసిస్టమ్ని కొనుగోలు చేస్తాడా? ఎందుకంటే సింగపూర్, దుబాయ్, లండన్, టోక్యో లాంటి ప్రదేశాల్లో లగ్జరీ ప్రాపర్టీ విలువ కేవలం అపార్ట్మెంట్ వల్ల రాదు, క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల వస్తుంది, కనెక్టివిటీ వల్ల, కన్వీనియన్స్ వల్ల వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్నది ఏంటి? స్కైలైన్ ముందుగా వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత ఎప్పుడో వస్తుంది. ఈ గ్యాప్ ఎంతకాలం కొనసాగుతుందో అసలు తెలియదు. ఇప్పుడు కమర్షియల్ రియల్ ఎస్టేట్ వైపు వెళ్దాం. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో డ్రైవ్ చేస్తే ప్రతి నెల ఒక కొత్త ఆఫీస్ టవర్ కనిపిస్తుంది, మరో టవర్, మరో టెక్ పార్క్, మరో కమర్షియల్ ప్రాజెక్ట్. కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఇవన్నీ ఎవరు ఆక్యుపై చేస్తారు? ఒకప్పుడు ఆన్సర్ చాలా సింపుల్, ఐటీ కంపెనీస్. కానీ ఇప్పుడు ఆ కంపెనీస్ ప్రాఫిట్ మీద, కాస్ట్ రిడక్షన్ మీద ఫోకస్ చేస్తున్నాయి, ఎక్స్పాన్షన్, అగ్రెసివ్ హైరింగ్ మీద చేయట్లేదు. సప్లై వేగంగా పెరిగింది, డిమాండ్ మాత్రం అదే వేగంతో పెరుగుతుందా లేదా అన్నది అంత క్లియర్గా లేదు. ఇంకో ఉదాహరణ బుద్వేల్ ఏరియా. కొన్ని సంవత్సరాల క్రితం బుద్వేల్ గురించి మాట్లాడినప్పుడు అది హైదరాబాద్ ఫ్యూచర్ అని చెప్పారు, నెక్స్ట్ ఐటీ డెస్టినేషన్ అని కూడా చెప్పారు, మ్యాసివ్ గ్రోత్ కారిడార్ అని విపరీతంగా మాట్లాడుకున్నారు. కానీ ఈరోజు అక్కడెళ్ళి చూస్తే ఆ ప్రామిస్కి సరిపోయే డెవలప్మెంట్ ఇంకా కనిపించడం లేదు. ఇది హైదరాబాద్కి మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి రియల్ ఎస్టేట్ మార్కెట్లో జరిగే కథ. అనౌన్స్మెంట్ ముందొస్తుంది, రియాలిటీ తర్వాత ఎప్పుడో వస్తుంది. ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన విషయం కోటెడ్ ప్రైస్ వర్సెస్ యాక్చువల్ ప్రైస్. ఈ రెండింటి మధ్య తేడా అర్థం చేసుకోకపోతే మార్కెట్ని అర్థం చేసుకోలేం. ఉదాహరణకు ఒక బిల్డర్ ఈ అపార్ట్మెంట్ 5 కోట్లు అని చెప్తాడు, ఇంకో బ్రోకర్ వస్తాడు, ఇంకో సంవత్సరం తర్వాత ఇది 6 కోట్లు అవుతుంది అంటాడు. కానీ బయ్యర్ వచ్చి కొనకపోతే అది మార్కెట్ ప్రైస్ కాదు, అది ఎక్స్పెక్టేషన్ మాత్రమే. కొన్ని ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాస్ 2024లో 3.5 కోట్లకు కోట్ చేశారు. ఇప్పుడు 2026లో అదే విల్లాలు ఇంకా అన్సోల్డ్గానే ఉంటున్నాయి. ఇప్పుడు ఓనర్లు 3 కోట్ల రూపాయలకి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటున్నారు, అయినా బయ్యర్స్ రావడం లేదు. ఇదేం చెబుతోంది? మార్కెట్ ఎప్పుడూ అడ్వర్టైజ్మెంట్ని ఫాలో అవ్వదు, ట్రాన్సాక్షన్ని ఫాలో అవుతుంది. చివరకు టేబుల్ మీద క్యాష్ పెట్టిన బయ్యర్ మాత్రమే మార్కెట్ని డిఫైన్ చేస్తాడు. ఇప్పుడు పెద్ద ప్రశ్న, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ క్రాష్ అవుతుందా అంటే బహుశా కాకపోవచ్చు, కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లో డౌన్ మోడ్లో మాత్రం ఉంది. చాలా సందర్భాల్లో మార్కెట్స్ క్రాష్ అవ్వవు, కేవలం సంవత్సరాల పాటు స్టాగ్ననేట్ అయిపోతాయి.
ప్రైజెస్ పేపర్ మీద ఒకేలా ఉంటాయి, కానీ ట్రాన్సాక్షన్స్ జరగవు. లిక్విడిటీ తగ్గిపోతుంది, బయ్యర్స్ డిసపియర్ అయిపోతారు. అదే సైలెంట్ కరెక్షన్, అదే డేంజరస్ ఫేస్. ఎందుకంటే అది హెడ్లైన్స్లో కనిపించదు. చివరిగా చెప్పాలంటే 2026లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒక క్రాస్ రోడ్స్ దగ్గర నిలబడింది. ఒక దారి హోప్, మరో దారి రియాలిటీ. ఒక దారి అడ్వర్టైజ్మెంట్స్, మరో దారి యాక్చువల్ ట్రాన్సాక్షన్స్. రియల్ ఎస్టేట్ భవిష్యత్తు నిర్ణయించేది బిల్డర్స్, బ్రోకర్స్ కాదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంతకంటే కాదు. నిర్ణయించేది ఒక్కరే, ఈఎంఐ తీసుకోవాలా వద్దా అని ఈరోజు ఆలోచిస్తున్న ఒక ఆర్డినరీ ఎంప్లాయ్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం ఒక కీలక మలుపు వద్ద నిలబడి ఉంది. ఒకవైపు ఏఐ, ఐటీ గ్రోత్, లగ్జరీ డెవలప్మెంట్ అనే ఆశలు, మరోవైపు జాబ్ ఇన్సెక్యూరిటీ, వీక్ డిమాండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్ అనే వాస్తవాలు. రాబోయే 2-3 సంవత్సరాల్లో హైదరాబాద్ స్కైలైన్ ఎంత ఎత్తుకు వెళ్తుంది అన్నది కాదు, ఆ టవర్స్లో ఎంతమంది నిజంగా కొనుగోలు చేసేవారున్నారన్నదే అసలు కథను నిర్ణయిస్తుంది. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అప్డేట్స్ కోసం, డీటెయిల్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి.